హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. తమిళనాడులో మహిళలకు దళపతి విజయ్ ఒక గొప్ప శుభవార్తను అందించారు. రాష్ట్రంలోని మహిళలకు త్వరలో సంవత్సరానికి 3 ఉచిత ఎల్పీజీ సిలిండర్లు లభించనున్నాయి. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ సోమవారం అసెంబ్లీలో ప్రకటించారు. తమిళనాడు వెట్రి కజగం అధినేత మహిళల కోసం ఉచిత బస్సు సర్వీసును విస్తరిస్తున్నట్లు కూడా ప్రకటించారు. అంతకుముందు సోమవారం అసెంబ్లీలో సీఎం విజయ్ పలు కొత్త సంక్షేమ పథకాలను ప్రకటించారు. అన్నపూర్ణి సూపర్ 6 కింద 2.5 లక్షల రూపాయల కంటే తక్కువ వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలకు సంవత్సరానికి 3 ఉచిత ఎల్పీజీ సిలిండర్లు లభిస్తాయని విజయ్ ప్రకటించారు. ఈ పథకాన్ని వచ్చే ఏడాది జనవరిలో పొంగల్ పండుగ సందర్భంగా ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద సిలిండర్ల కొనుగోలుకు అయిన ఖర్చును ప్రభుత్వం నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేస్తోంది. ఈ పథకం ద్వారా సుమారు 13 మిలియన్ల కుటుంబాలు లబ్ధి పొందుతాయని అంచనా వేస్తున్నారు. నివేదికల ప్రకారం విజయ్ ప్రభుత్వం ఈ పథకంపై ఏటా సుమారు 4,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది. విజయ్ ప్రభుత్వం మహిళల కోసం వెట్రి పయనం పథకం పరిధిని కూడా విస్తరించింది. మహిళలు ఇకపై సాధారణ బస్సుల్లోనే కాకుండా ఎక్స్ప్రెస్, ఎల్ఎస్ఎస్, డీలక్స్, అంతర్జిల్లా ప్రభుత్వ బస్సుల్లో కూడా ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ పథకం ద్వారా ట్రాన్స్జెండర్ వ్యక్తులు కూడా ప్రయోజనం పొందవచ్చు. ఈ పథకాన్ని అక్టోబర్ 2 నుంచి అమలు చేస్తామని విజయ్ వెల్లడించారు. మహిళల ప్రయాణ స్వేచ్ఛ వారి ఆర్థిక స్వాతంత్ర్యానికి, కుటుంబ పురోగతికి పునాది. కేవలం ప్రయాణ ఖర్చుల కారణంగా తమిళనాడులో ఏ మహిళ కూడా అవకాశాలకు దూరం కాకూడదని అన్నారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కి లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.